హలో, క్విక్ గులాబ్ జామ్ రెసిపీ. దానికోసం నేను 175 గ్రామ్స్ ప్యాకెట్ తీసుకున్నాను. ఈ గ్లాస్తో వాటర్ తీసుకుని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని ఇలా పొడి పొడిగా కలుపుకోవాలి. పొడిగా కలుపుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా అరచేతి మధ్యలో వేసి బాగా ఫోర్స్తో ఇలా రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. సో మిగతా పిండిని కూడా అలాగే బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసి ఆ రౌండ్ బాల్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు. మరీ బ్లాక్ ఫ్రై చేయొద్దు, జామున్ చేదొచ్చేస్తుంది. ఇంకొక ప్యాన్లో అదే టీ గ్లాస్తో 2 గ్లాస్ షుగర్ వేసి దానిలో 3.5 గ్లాస్ వాటర్ పోసి షుగర్ అంతా కరిగే వరకు బాగా కలుపుకోవాలి. షుగర్ కరిగిన తర్వాత 5 to 6 ఇలాచీ వేసి ఇలా రోలింగ్ బాయిలింగ్ వచ్చిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఆ జామున్ని వేసి మరొక 5 minutes ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి వదిలేయండి. 1 hour తర్వాత చూడండి, నో లంప్స్ గులాబ్ జామ్ రెడీ. తప్పకుండా ట్రై చేయండి. బాయ్.